మెదక్ రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహాకూటమి అభ్యర్థి బలపరుస్తున్న అభ్యర్థి హనుమంతరావు గారు, గౌరవనీయురాలు మాజీ శాసనసభ్యురాలు కరణం ఉమాదేవి గారు, తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుడు రఘునందనరావు గారు, వేదిక పైన తెలుగుదేశం పార్టీ తెరాస సిపిఐ సిపిఎం నాయకులు, నేను మెదక్ వచ్చినప్పుడు మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా ఘనస్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. పోలీసులు అయితే చాలా దూరంలో మీ వాహనాన్ని ఆపేశారు, అంతా పాపం చూస్తున్నారు. మాకు కూడా ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి, అందుకనే ఈ మీటింగ్ పూర్తి చేసుకుని ఇంకా 5 మీటింగ్లకు వెళ్ళాలి. మీ ఉత్సాహం చూస్తున్నాను, అభిమానం చూస్తున్నాను. మా తెలుగింటి ఆడపడుతులైతే ఈ రోజే బోనాల పండుగ బ్రహ్మాండంగా జరిపించారు, నాకు ఘన స్వాగతం పలికారు. అలాంటి తెలుగింటి ఆడపడుతులకు మరొక్కసారి మనస్ఫూర్తి నమస్కారాలు, అభినందనలు. మా తమ్ముళ్ళు కూడా వీరావేశంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి మా తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు, దాంట్లో కూడా అనుమానం లేదు. 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన 15 సంవత్సరాలు వీకెళ్ళిపోయాం. మంచి ఆదాయం వచ్చేటప్పుడు అదే మరిగా సంపద సృష్టించే సమయంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పుడు విధానాలు తప్ప, అసత్యాలు తప్ప ఎప్పుడు కూడా వాస్తవాలు చెప్పలేదు. 2004లో తెలంగాణ ఇప్పిస్తామని తెరాసతో పొత్తు పెట్టుకుని ఆ రోజు ఎన్నికల్లో గెలిచారు. తర్వాత ఏమైందో మీరే చూశారు. ఈ రోజు మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ నిన్న కూడా సోనియా గాంధీ గారు మాట్లాడుతూ నేను మాత్రం వ్యతిరేకం కాదు అంటూనే తెలంగాణ వచ్చే పరిస్థితులను మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలంగాణ రావడానికి రాజకీయంగా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. అందుకని ఈ మహాకూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇంకా ఒకటి చూస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఇంకోటి లేదు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని. నేను అడుగుతున్నా, దీంట్లో అభివృద్ధి సాధించారు. అవినీతిలో తప్ప ఎక్కడ అభివృద్ధి కనపడే పరిస్థితి లేదు. అందుకని ఈ అవినీతిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. మీరు ఒకసారి ఆలోచించండి. పేదవాళ్ళకి ఇల్లు అన్నారు, అసలు పేదవాడికి ఇల్లు రావడం లేదు. కాంగ్రెస్ దొంగలు ఇల్లు కట్టుకుంటున్నారు తప్ప ఈ పేదవాళ్ళు ఎవ్వరు కట్టుకోవడం లేదు. ఒకవేళ కట్టుకున్న అప్పుల పాలైపోయారు, చాలా దారుణంగా ఉన్నాయి. అందుకనే తెలుగుదేశం పార్టీ మైక్ వారి కొద్దిగా ఎన్నికరావు, సౌండ్ కొంచెం పెట్టి కొంచెం ఎన్నికరావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా, ఇంధనం అవినీతి, జాతీయ ఉపాధి అవినీతి, పెన్షన్ల అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఇంకేం కనపడడం లేదు. ఈ ముఖ్యమంత్రి ఆస్తులు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. పేదవాళ్ళకు పట్టుకొట్టారు. నిత్యావసర వస్తువులు ఆకాశాలు వెళుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏమో 15 రూపాయలు బియ్యం ఉంటే ఈరోజు కేజీ బియ్యం 30 రూపాయల పైన అయిపోయింది. ఏమమ్మా 30 రూపాయలు అయిందా బియ్యం? ఇప్పుడు పెరిగిందా? తిండి కూడా కష్టం అయిపోయింది. బియ్యం పెరిగింది, కూరగాయలు పెరిగాయి, పప్పు రంగులు పెరిగాయి, కరకు ఉల్లిపాయలు 20 రూపాయలు అయిపోయింది, వంట నూనె పెరిగింది, చక్కెర పెరిగింది. పేదవాళ్ళ ఆదాయం మాత్రం పెరగలేదు. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటే పరిస్థితి వస్తా ఉంది.